హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది క్యారెట్, ములక్కాయ, క్యాప్సికమ్, టమాటా కూరగాయలు అన్నీ వేసి ఒక అరగంట సేపు సిమ్లో పెట్టి చక్కగా మరగనిచ్చాను. ఇప్పుడు ఇవన్నీ పిసికేసేసి నీళ్ళు వడకట్టాను. ఏం చేస్తున్నానంటే రాగి జావ చేస్తున్నా. ఇది సొద్దలు, రాగులు, కొర్రలు, అరకలు పిండి జావ చేస్తున్నా. ఎవరైనా డైటింగ్లో ఉంటే వాళ్ళకి అన్నం తిన్న కడుపు నిండుగా ఉండాలి అంటే డైటింగ్, ఎందుకంటే సన్నగా కావటానికి ఇది చేస్తే కొలెస్ట్రాల్ పోతుంది ఫ్రెండ్స్. చాలా ఉంటాయి ఇందులో. ఈ పిండిలో ఫస్ట్ చల్లనీళ్ళు వేయాలి. చల్లనీళ్ళు పోసి చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు ఇట్లా ఉండనియాలి. అంటే జాలి గెంటి తీసుకొని చక్కగా ఇదంతా వేడిగా ఉంటుంది కనుక దాంతో దిలిపాను నేను. వడకట్టుకోవాలి. రెండోసారి కూడా వాటర్ పోసేసి చక్కగా ఇట్లా కలిపేసేసి అన్నీ ఇందులో వడకట్టేసాను. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇట్లా పిప్పు తీసేసేయాలి. ఇది చెట్టు ములక్కాయ, పెద్ద ములక్కాయ, నాటు ములక్కాయ. చక్కగా నేను ఎరువేసాను కనుక కుండీలో పెడితే పెద్దది వచ్చింది. కోసినప్పుడు తీయటానికి కుదరలేదు. మనకి ఏ కూరగాయలు నచ్చితే ఆ కూరగాయలు వేసేసి చక్కగా ఇట్లా ఉడికించేసేసి వడకట్టుకొని, ఇది కానీ రోజు 2 గ్లాసులు 3 గ్లాసులు కూడా తీసుకోవచ్చు. ఒక్కసారి చేస్తే ఇది 12 గంటలు పాడవకుండా ఉంటుంది. పొయ్యి మీద పెట్టేశాను. ఇది చక్కగా 4-5 గ్లాసులు అయింది. ఇందులో ఏం లేదు, కూరగాయలన్నీ ఉడికిచ్చేసేసి వాటి పిప్పి తీసేసి దానిలో అరకలు, కొర్రలు, సద్దలు, రాగులు పిండి కలిపేసేసా చల్లగా. ఇప్పుడు జావ తయారైంది. చాలామందికి ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ అసలు ఏం రోగాలు లేకపోయినా బాడీ పెయిన్స్ వస్తాయి. జాయింట్ల దగ్గర అంతా నొప్పి వస్తుంది, లో జ్వరం వచ్చేసిద్ది. ఆ అడావిళ్ళు ఏది పడితే అది తిని టాబ్లెట్లు వేసుకుంటే లావుగా అయిపోతున్నారు. అందుకని ఫ్రెండ్స్ ఇది ఉదయం మీరు మెంతులు కషాయం తాగినాక లేకపోతే నిమ్మకాయ నీళ్ళు తాగినాక ఎవరైనా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు 1 గ్లాస్ ఇది తాగండి 10 గంటలకి. మళ్ళీ మధ్యాహ్నం నిమ్మకాయ నీళ్ళు తాగండి, 1 గ్లాస్ వాటర్ తాగండి. మళ్ళీ 3 గంటలకు 4 గంటలకు 1 గ్లాస్ తాగండి. సాయంత్రం మధ్యలో వాటర్ తాగొచ్చు, నిమ్మకాయ నీళ్ళు. ఇట్లా మీరు 10-15 రోజులు చేశారనుకోండి, 10 కిలోలు కొలెస్ట్రాల్ తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొన్న హాస్పిటల్కి వెళ్తే తెలిసిన డాక్టర్ గారు అన్నాడు, ఈ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అసలు ఎందుకు వస్తాయి రోగాలంటే ఉప్పు వల్ల. ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో, నేను మీరు చూసారో లేదో, ఉప్పు వేయలేదు. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, మొన్న మా హస్బెండ్ ఎలిగేటలు తీసి డబ్బా నిండా పెట్టి శుభ్రం చేశాడుగా, దాన్ని నేను కారం పొడేసి చక్కగా రోట్లో దంచా. అది 1 స్పూనున్నర 2 స్పూన్లు వేసుకోవాలి ఇందులో. దానిలో లైట్గా పేరుకు ఉప్పు వేసా, ఇంకంతే. ఒక్కరోజు మనం చప్పగా తాగామనుకోండి ఇక అలవాటు అయ్యిద్ది. ఉప్పు చాలా డేంజర్ ఫ్రెండ్స్. అసలే ఉప్పు స్టీల్ గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ 1 నెల రోజులు ఉంటే గిన్నెనే తినేసిద్ది. మన బాడీని ఏం చేస్తుంది అస్సలు. ఉప్పు రోగాలు ఉండేవాళ్ళు, కాళ్ళు చేతులు నొప్పులు, లో జ్వరం ఉండేవాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లలకి ఉప్పు చాలా తగ్గియాలి. తక్కువ తింటాం అలవాటు చేసుకున్నామని అసలు రోగాలే రావు ఫ్రెండ్స్. అందుకే నేను ఉప్పు వేయకుండా చేస్తున్నాను. ఇందులో ఏం వేయలేదు. అన్ని కూరగాయలు మనకు అందుబాటులో వేసుకొని అవి ఉడికించేసేసి పిప్పి తీసేసి ఈ మల్టీగ్రెయిన్ పిండిలాగా ఉంది కదా వేసేసి చక్కగా చేసుకుంటే ఇత్తడి గిన్నెలో రోజుకి 3-4 సార్లు తీసుకుంటే అసలు మనకు అన్నం మీద ధ్యాసే ఉండదు. అన్నం తిన్నామన్నట్టు కడుపు దిండుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయింది, థైరాయిడ్ తగ్గుతుంది. దీనివల్ల బీపీ, షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. వాసన అయితే భలే వస్తుంది. ఇప్పుడు తాగి కూడా మీకు చూపిస్తా. రెడీ అయితే అయ్యింది, ఇంకా చక్కగా కొద్దిగా అవ్వాలి. సూప్ అయితే ఎక్సలెంట్గా తయారైంది ఫ్రెండ్స్. చూస్తానికి కూడా చాలా అందంగా ఉంది. మధ్య మధ్యలో కూరగాయలు అవి ఇవి కనపడతా ఉంటే చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈ స్పెషల్ సూపు జావా ఏమన్నా అనుకోండి, ఏమన్నా అనండి.
స్పెషల్ ఏందో తెలుసా ఫ్రెండ్స్, దీనిలో సాల్ట్ వేయలేదు అసలు, పేరుకి జస్ట్ వేసా ఇట్లా ఒక నెల రోజులు తిని చూద్దామని. మీకు సంగతి తెలుసా ఫ్రెండ్స్, నేను పోయిన సంవత్సరం వరకే అసలు ఏ టాబ్లెట్లు వేసుకోవాలా ఏదన్నా అయితే హాస్పిటల్కి కూడా పోలేదు. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి టాబ్లెట్లు వేసుకుంటాం కానీ హెల్త్ పాడవుతుంది. కానీ ఎందుకో తెలుసా, నేను అసలు ఫ్యాన్ కింద, కూలర్ కింద, ఏసీ కింద ఉండను. ఎంత ఎండాకాలం అయినా ఫ్యాన్ ఒక్కటి మీదే పెట్టుకుంటా. నాకు అట్లా అలవాటు అయింది. నేను అన్ని కషాయాలు తాగేసా, కరివేపాకుది, కొత్తిమీరది, గరికి కషాయము, జామాకులు కషాయము, చెక్క అన్నీ. కరోనా టైంలో ఇండక్షన్లే చేయించుకోలేదు. మా అమ్మకి చేపిలా, మా అక్కయ్య చేపిలా, నేను చేయించుకోవాలా. ఒక 2-3 రోజుల నుంచి ఇలా ఇది తయారు చేసి తాగుతున్నాను. చూద్దాం. మొహం అయితే సన్నగా అయింది. ఎవరికైనా ఉంటూ నీరు పెట్టినా ఫ్రెండ్స్, ఇది లో జ్వరం వస్తున్నా, బాగా ఇట్లా కింగుల్లాగా లావుగా ఉంటారు కదా, వాళ్ళకైనా అసలు ఎంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒక్క కటోరీ మనం పొద్దున, ఇది పెద్దగా ఉంటుంది, ఎంత ఉంటుంది కటోరీ తీసుకున్నాం అనుకో, మధ్యాహ్నం దాకా అసలు ఆకలి అనిపించలా. మధ్యాహ్నం మళ్ళీ కొద్దిగా నిమ్మకాయ, తేనె నీళ్ళు, వాటర్ తాగేసి 1 గంట టైంలో ఇది ఒక గ్లాసు. ఏ హెల్త్ ప్రాబ్లం లేనివాళ్ళు, బాగున్నాళ్ళు అనుకున్న వాళ్ళు సన్నగా సిమ్ముగా మధ్యాహ్నం ఒకసారి ఫుల్గా మీరు అన్నం తినండి, ఉప్పు తక్కువ వేసి. పొద్దున సాయంత్రం ఇది తాగండి. రోగాలు ఉన్న వాళ్ళు మాత్రమే 3 సార్లు తీసుకోండి. వీలైతే ఫ్రూట్స్ తినండి. వీళ్ళు కాకపోతే ఫ్రూట్స్ కూడా అవసరం లేదు. అదే చాలా లావుగా ఉండే వాళ్ళు డైటింగ్ చేయాలంటే నిమ్మకాయ నీళ్ళు ఇది 10 రోజులు చేయండి, మీరు 10 కిలోలు తగ్గుతారు. సన్నగా అవడమే కాదు, మీ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మొత్తం బాడీ పెయిన్స్ పోతుంది. రోగాలకు చాలా దూరంగా ఉంటాము. ఇందులో నేను ఎల్లిగడ్డను, మిరియాలు, కొద్దిగా ఉప్పు, రొట్టె దంచి వేసా. అందుకే డిజైన్ బాగుంది పైన చూస్తుంటే. ఇట్లా నవలతానికి కూడా నైట్కి బాగుంది. ఇంత బాగుంది ఫ్రెండ్స్. అసలే నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందో తెలుసా, బయట జావా చేసి అమ్ముతున్నారు, దాంట్లో కూరగాయలు కట్ చేసి వేసారు. నాకు ఐడియా వచ్చింది, అన్ని కూరగాయలు కలిపేసేసి చక్కగా ఇన్ని కోసేసి 1 కిలో ఉడికించేసేసి, పసుపు వేయచ్చు కానీ పసుపు కూడా వేయలే ఈరోజు. నేను ఒకరోజు వేస్తున్నా, ఒకరోజు వేయట్లా. ఉడికించి చక్కగా వడకట్టి అన్ని పిండిలు కలిపి పట్టించామన్నా, దాంతో చేయాలని ఐడియా వచ్చింది. ఇది కానీ ఫ్రెండ్స్ మీరు ట్రై చేశారనుకో, షుగర్, బీపీ రోగాలు ఉన్నవాళ్ళు 10 రోజులే ఈ ప్రాణం తేలిగ్గా ఉంటుంది. బాడీలో కొలెస్ట్రాల్ పోయింది, రోగాలు పోతాయి, నొప్పులు పోతాయి. చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది సూప్ లాగా తాగొచ్చు, జావలాగా, జ్యూస్ లాగా. ఏముంది, చల్లగా అయిపోయినా గటగట తాగితే జ్యూసు, ఇలా కొద్ది కొద్ది తాగితే సూపు, గ్లాస్లో పోసుకొని తాగితే జావా. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి నేను అనుకుంటే ఎవరికి వాళ్ళు షెల్ఫ్ రేస్ పెట్టించుకోవాలంట. నేను చేసినంత అసలు ఎవరు చేయలేరు. నిన్నంతా ఏం తినకుండా సాయంత్రం ఎంత అన్నం తిన్నా, నిమ్మకాయ నీళ్ళు. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి కొద్దిగా నన్ను రోగాలు ఎమటపడుతున్నాయి. ఇంత నేను మెయింటైన్ చేసి డైటింగ్ చేసిన ఫ్రెండ్స్ రోగాలు వస్తున్నాయంటే ఏం చేయనాలో పరిస్థితి ఏంది. ఒకసారి మంచాన్ని పడ్డారనుకో, కాళ్ళు చేతులు పడిపోయినట్టు ఎవరు కాపాడలేరు. అందుకని ఇలాంటివి మనం ఖాళీగా ఉన్నప్పుడు మన భర్తలకు చేసి పెట్టాలి, మనం చేసుకొని తాగాలి. పిల్లలకు కూడా మంచిది. నిజంగా చదువుతున్నా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, మనం లావుగా ఉన్నాం అనుకో అసలు ఏం పని చేయలేము, ఎటు కదలలేము, చీర కట్టుకున్న డ్రెస్ వేసుకున్న అందంగా ఉన్న చండాలంగా ఉంటాం. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి. కష్టం అనుకోకుండా, మనకి గిన్నెలు కూడా ఎక్కువ పడవు, పని కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ ఉపవాసాలు ఉండే రోజుల్లో, ఈ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ఇలాంటివి చేస్తే అసలు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ నా వీడియో చూసి లైక్స్ ఇచ్చి ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ఇది జావా ట్రై చేసి చూడండి. బాయ్, సీ యూ.